అత్తమ్మ నువ్వు కూడా 4,000 పెన్షన్ వస్తుంది అన్నావు కదా ఏడబోయిందని ఆమె అంటుంది. నేను మనసులు అనుకుంటే అత్తగోడలకు మరి రేవంత్ రెడ్డి అత్తగోడలకు కొత్త అత్తగోడలు కూడా పంచాయతీ పెట్టింది గా పరిస్థితున్నది ఇవాళ. అంటే ఇది ఒక్కింటి కథ కాదు, ఇంటింటి రామాయణం ఇవ్వాలి. ఇక మీ బాధనైతే రంగారెడ్డి జిల్లా వాళ్ళది చెప్పరాదిగా. అసలు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క ప్లాట్ కాడికి కానీ వెంచర్ కాడికి కానీ ఒక బిల్డింగ్ కాడికి కానీ ఎవడన్నా పోయి దాదాగిరి చేసి కూడా ఆ దమ్మున్నోడు లేకుండే. ఈరోజు గద్దళ్ళకి ఇంతకుముందు తమ్ముడు కరెక్ట్ చెప్పిండు, అదే షరాబ్ బండి పడిపోతే దానికి చుట్టూ మొత్తం ఎవరికి అందినంత వాడు దండకపోయినట్టు, ఇక దొరికిందే ఛాన్స్ ఆయన తంతే గంపల బుట్టలు పడ్డామన్నట్టు ఎవ్వలకు దోషింది వాళ్ళు. మీరు గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు. హైడ్రా ఏంద్రా బై హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరి ఆస్తులు కాపాడుతావు? హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరి ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. ఏది చెరువుల FTL ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. KVP రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది FTL లోపలున్నా దాన్ని ముట్టరు. ఇక మరి ఎవడు దొరికిండు తేరగా? అల్గగా దొరికిటాడు ఎవడు? గరీబుగాడు. కొట్టుర్రా అంటే కొట్టుర్రు, కొడతారు. మరి మీ ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరా? ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరు, కొడతలేరు. కొట్టేతందుకు ముట్టేతందుకు ఎవడు అల్గగా దొరుకుతాడు? గరీబుగాడు. ఏడ దేవులాడాలి దేవులాడురి. ఒక బస్తున్నది, ఇందులో గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు, ముడిచారు. కొట్టుర్రా అంటే కొట్టురు. ఏం చేయాలి మళ్ళీ? కింద మళ్ళీ ఎవరికో లాంచాలు, రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు. నేనేమంటున్నా అంటే 24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? 24 గంటలు ఏది గులగొట్టాలి, ఏది రద్దు చేయాలి. మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం IT ఏరియా అంతా ఉంటుంది. ఆంచెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు. మొత్తం మీరు ఆయన దగ్గర మీకెళ్ళే పోతుంది. నేను అడిగిన ఎందుకు అని. ఏం లేదు, అలా మీ భూములు ఉన్నాయట మధ్యలో, ఇది నాయట. ఉంటే ఎక్కడో చెప్పురా పోయి నేనే తిరుగుతున్నా, నాకే తెలియదు. ఉంటే నాకు చెప్పని నేనన్నా. నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేసి అడిగిన ఏం పుట్టింది ఆయనకు. టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే 2 ఏళ్ళలో ఒడిచిపోతుంది. ఎందుకంటే నా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా లేదు. సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ ఎంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిర్రు మంచిగా. అందుకే ఘాటు పెట్టినాం. తక్కువ ఖర్చుతో మంచిగా సౌలభ్యం అయిపోతుంది. రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది. కట్టేతందుకు కూడా 2-3 ఏళ్ళు పడుతుంది. దెబ్బ నోడకూడదామని పెడితే అందులోనట నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసినట్టు. అంటే ఇక మరి తొవ్వెంబడి ఉన్న వాళ్ళ భూములన్నీ సంగతి ఏంటి? మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తీద్దామని లేని ఉన్నాయి. అంటే ఎంత పాగలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు. మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, AI సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు. ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. ఏది ఆడపిల్లలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు. స్కాలర్షిప్ లేవు, మన్ను లేదు, మశానం ఏది లేవు. ఇవన్నిటికీ లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లట. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతోని మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దంటలేము. షోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికి దిక్కులేదంటీడా. అదే అంటారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండే టెన్కటికి కూడా. మిగతాదికేమో మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపెంగ నూనె. పోజులు ఎందుకు నాకు అర్థం కాదు. రైతుకు రైతు బంధు ఇవ్వవు, రుణమాఫీ చక్కగా చేయవు. మొన్న అక్క ఒక మంచి మాట చెప్పింది. నవాపేటకు పోయింది అక్క, రైతు ధర్నా చేస్తున్నారు. ఏమని? రుణమాఫీ చేయాలి, నువ్వు చేసింది చారానా, బయట చెప్తుంది బారానా, నీ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది, నీ ఫోటో చూడలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు, సామాన్య రైతు సబితమ్మతో ఏమంటాడు తెలుసా? చేస్తారమ్మా రుణమాఫీ, ఇది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా. అయితే చేస్తారమ్మా రుణమాఫీ, పక్కా చేస్తాడమ్మా రేవంత్ రెడ్డి అన్నాడట. ఎప్పుడు చేస్తాడే అన్నదట. ఏముందమ్మా ఫిబ్రవరి 31 ఉంది కదా, అందులో చేస్తాడు, లోపల అయిపోతుంది. అంటే ఎంత దగాకోరు, ఎంత బట్టెవాజ్ ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతుకు కూడా నవాపేటలో కూడా అర్థమైంది. ఫిబ్రవరిలో 31 ఉంటుంది, ఆయన మీరు ఎవరైనా మోసపోయారు. అది రాదు, ఇది కాదు. అట్లా ఫిబ్రవరి 31 రాదు, రేవంత్ రెడ్డి రుణమాఫీ కాదు. ఇట్లా అన్ని హామీలు ఇంతే.
మీరు ఆ సినిమా చూడొచ్చు, అహనా పెళ్ళి అంటాను సినిమా వచ్చింది నేను చిన్నగా ఉన్నప్పుడు. అందులో ఒక ఆయన అంటాడు అన్నట్టు, అల్లుడు వస్తాడు ఇంటికి, మామగారు నాకు చికెన్ తినాలని ఉంది అంటాడు. చికెన్ కూర, కోడి కూర. ఎంత హుషారుగాడు తెలుసా, నీకు తినిపిస్తా అంటాడు. మా మామ ఎంత మంచివాడు, బ్రహ్మాండమైన మనిషి, నాకు చికెన్ కూర పెడతాడట అయ్యాలని చెప్పి పాపం అల్లుడు ఆశగా ఆకలి మీద ఉంటాడు, చేయి కట్టుకొని వచ్చి కూర్చుంటాడు. కూర్చోబెడతాడు, పళ్ళెం పెడతాడు, పీటేస్తాడు.